Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sokara. ఈ వీడియో ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధించిన వీడియో. ఫైనల్ ఇయర్ విద్యార్థులు మీరంతా దయచేసి కంపల్సరీగా చూడండి. కేసుల పేరు హెచ్ మంజునాథ్ అడ్వకేట్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక. Honorable Justice M. Nagaprasanna, while dealing with WP number 27909 by 2023, dated 2/3/1/2024, held that, గౌరవనీయులైన జస్టిస్ నాగప్రసన్న గారు ఇప్పుడే చెప్పిన కేసు మంజునాథ్ గారి కేసులో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీరు పూర్తిగా పాటించలేదు, కాబట్టి ఇంకొకసారి ఈ విషయాన్ని తిరిగి చూడండి అని కర్ణాటక బార్ కౌన్సిల్ వారికి తిప్పి పంపడం జరిగింది. ఏమిటి అసలు ఏం జరిగిందో తెలుసుకోవటం ముఖ్యంగా మంచిది. మిత్రులారా, మీ అందరికీ అడ్వకేట్స్ యాక్ట్ గురించి లెక్చర్ చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా దానిలో సెక్షన్ 35 గురించి కూడా చెప్పాము. 35 ప్రకారము అడ్వకేట్స్లో ఎవరైనా ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కానీ ప్రవర్తన నియమాలను వ్యతిరేకిస్తే లాయర్గా, అదర్ మిస్కాండక్ట్ కానీ ఈ రెండిట్లో ఏది చేసినా, ఏ అభియోగం వచ్చినా సరే సెక్షన్ 35 ప్రకారము the Bar Council of the state is competent to make an inquiry and take the disciplinary action against the advocate. దీనికి డిసిప్లినరీ కమిటీ కూడా ఉంటుంది. వారు చేసేటువంటి పనులు కూడా మీకు చెప్పడం జరిగింది. రిప్రిమాండింగ్ లేదా సస్పెండింగ్, రిమూవల్ ఆర్ క్లోజింగ్ ద ఫైల్. అలాగా ఇక మన కథలోకి వస్తే మంజునాథ్ గారి మీద మహిళా అడ్వకేట్ అలేఖ్య అనే ఆవిడ ఒక అభియోగం మోపింది. దట్ హీ హ్యాజ్ సరే ఆయన సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడన్న ఉద్దేశంతో ఒక అభియోగం 9వ నెల 9/2023లో వారి మీద అభియోగం నేర్పింది. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ వారు ముందు అభియోగం వచ్చింది కాబట్టి అది అసలు తీసుకోవాలా లేదా చూశారు. అల్టిమేట్గా దానికి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో దే హ్యావ్ గివెన్ నంబర్ 164/2023 నంబర్ ఇచ్చి డిసిప్లినరీ కమిటీకి మ్యాటర్ రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేసినప్పుడు ముందు కమిటీ వారు ఏం చేశారంటే ఈయనకి నోటీస్ ఇచ్చారు. అయ్యా, నువ్వు 5/10/2023 లోపల దీని గురించి నువ్వేం చెప్పుకుంటావు, నీ రిప్లై ఏంటి ముందు, దాని తర్వాత వీల్ ప్రొసీడ్ విత్ ఎంక్వైరీ అని చెప్పి ఇతనికి ఆ యొక్క కంప్లైంట్ కాపీని పంపించారు. పంపిస్తే ఈయన ఏం చేశాడు, మెడ్రాస్ కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు, సుప్రీంకోర్టులో ఉన్నాయి, మ్యాటర్స్ ఉన్నాయి. సరే, ఒక పక్క డెఫినెట్లీ హెస్ గాట్ ప్రాక్టీస్. అట్ ది సేమ్ టైం ఇతను 15 రోజుల ముందు రిప్లై ఇస్తున్నాడు. 5/11 దాకా వెయిట్ చేశారు, రిప్లై ఇవ్వలేదు. 23/11 వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేశారు, ఎక్స్ పార్టీ ఆర్డర్. మీకు తెలుసు ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే మనిషి లేకుండా ఈయన రిప్లై ఇవ్వలేదు కాబట్టి మేము దాదాపు ఒక నెల రోజులు వెయిట్ చేసినా సరే ఈయన ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. కాబట్టి పైగా ఈ అభియోగం మామూలుగా ఒక తోటి అడ్వకేట్ని సెక్షువల్గా హెరాస్ చేశాడని, ఇటువంటి వ్యక్తి మన గౌరవనీయ ప్రధాన వృత్తిలో ఉండడానికి లేదని చెప్పి ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి సస్పెండ్ చేస్తూ ఎంక్వైరీ కంటిన్యూ చేయమన్నారు. ఎంక్వైరీ కంటిన్యూ చేయమంటే ఇక సాక్షులు, విచారణ ఇదంతా జరుగుతూ ఉంటుంది. దీని మీద ఆయన గౌరవ హైకోర్టుకి రిట్ పిటిషన్ వేసి వచ్చారు, ఆర్టికల్ 226, 227 కింద. ఇక్కడ సరే ఇరు పార్టీల వాదనలో గౌరవ జడ్జి గారు నాగప్రసన్న గారు వినడం జరిగింది. సో ఈయన ఏమంటారంటే, నేను మామూలుగా ఇట్లా మెసేజ్లు పెట్టానంటే చాలా డే బై డే మెసేజ్, అంటే 15 రోజుసారి ఏదో ఒక మెసేజ్ పెడతా ఉన్నాడు. ఐఎమ్ సారీ, ఐ కుడ్ నాట్ అటెండ్ ద కోర్టు, నాకు సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది, లేదా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని ఏదో చెప్తా ఉన్నాడు. రిక్వెస్ట్ ఫర్ 10 to 14 days టు ఫైల్ ఎక్స్ప్లెనేషన్. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్
మ్యాటర్ గవర్న్ బై మ్యాటర్ బిఫోర్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక ఇన్ ఎడిషన్ టు మై కేసెస్. ఇది కూడా కోర్టులో వేశాను. ఆనరబుల్ సెక్రటరీ మళ్ళా 17/11 ఒకటి ఇచ్చాడు. అట్లా ప్రతి తారీఖున ఏదో ఒక ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. అంటే ఇతనికి తెలియదు, తన మీద సస్పెండ్ చేశారని ఐడియా లేదు. తర్వాత తెలిసింది, దాని మీద హైకోర్టు రావడం జరిగింది. ముఖ్యంగా హైకోర్టు వారు ఏం చెప్పారంటే, నో డౌట్ ఈ మ్యాటర్ పైగా ఆయన ఒక ఎలిగేషన్ మంజునాథ్ ఏమంటా అంటే, అసలు ఇది ఎలిగేషన్ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అయినా ఎలిగేషన్స్ అయితే ఇదంతా సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ 2000 యాక్ట్ ఉంది కదా, ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిహాబిలిటేషన్, రిడ్రెసల్. సో ఈ యాక్ట్ కింద వస్తాయి, ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కానే కాదన్న. సో దాని మీద గౌరవనీయ కర్ణాటక హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారంటే, ఏమయ్యా ఒక నెలలో కొంపలు మునిగిందా, వై డోంట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. పైగా ఆయన మీకు మెసేజ్లు పెడతా ఉన్నాడు, వాట్సాప్, ఈమెయిల్లో పెడతా ఉన్నాడు. కనీసం చూసినది రిప్లైవల్గా మిస్టర్ నువ్వు తీసుకోలేదే కాబట్టి నేను సస్పెండ్ చేశానని చెప్పాలిగా, చెప్పకుండా ఒట్టి ఆర్డర్, బ్లాంకెట్ ఆర్డర్ పాస్ చేసి కూర్చుంటే ఎట్లా? రెండవది, అతను చెప్పింది నిజమో అబద్ధం విచారించాలి కదా. అంటే ఇక్కడ జడ్జి గారు ఏంటంటే సెకండ్ సైడు పూర్తిగా వినలేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆర్ ఆల్టరింగ్ పార్టమ్ వాజ్ నాట్ అబ్జర్వ్డ్ కంప్లీట్లీ. అందుకని ఇంకొకసారి ఈ విషయానికి విచారించమని చెప్పి తిరిగి కర్ణాటక స్టేట్ బార్ కౌన్సిల్ వారికే ఈ కేసు పంపడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. మరలా ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే మీకు చెప్తాను. సో థ్యాంక్ యూ.